హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను మీ అర్జున్ కుమార్. సో ఒక లేటెస్ట్ అప్డేట్ మీకోసం తీసుకొచ్చేసాను. సో లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. అసలు విషయం ఏంటంటే, మెగా అభిమానుల నిరీక్షణకి తెరపడిందని చెప్పాలి. అవునండి, ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి గేమ్ చేంజర్ అప్డేట్ని ఈరోజు తీసుకొచ్చేసాను. డిసెంబర్ 20వ తారీఖున గేమ్ చేంజర్ మూవీ 4 భాషల్లో థియేటర్స్లోకి రాబోతోంది అనే సందర్భంగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా శంకర్ గారు వెల్లడించడం జరిగింది. అయితే ఇంతవరకు ఎలాంటి టీజర్లు కానీ గ్లిమ్ములు కానీ ఒక్కసారి కూడా సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ లేక అభిమానులు ఎంతో ఎలాంటి అప్డేటు లేక ప్రస్తుతానికి చాలామంది శంకర్ని తిట్టడం కూడా ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. సో అలాంటి సందర్భంలో శంకర్ మాత్రం భారతీయుడు 2కి సంబంధించి, అంటే ఇండియన్ 2కి సంబంధించి 4 భాషల్లో చిత్రాన్ని రిలీజ్ చేసి కూడా తాను ఫ్లాప్ని మూట కట్టుకున్నాడనే చెప్పాలి. ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి భారతీయుడు 2 మాత్రం అభిమానులను నెప్పించలేకపోయింది. అండ్ అభిమానులకి కావాల్సినటువంటి భారతీయుడు 28 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఫీల్ని భారతీయుడు 2 కలిగించలేకపోయిందని చెప్పాలి. సో ఇప్పటికైనా కానీ శంకర్ మార్కెట్ని కాపాడుకోవాలనే సందర్భంలో గేమ్ చేంజర్ని అతి త్వరగా తీసుకురావాలనే సందర్భాలలో ఇప్పుడు ప్రస్తుతానికి శంకర్ ఉన్నట్టు తెలుస్తుంది. సో దాని కారణంగానే ప్రస్తుతానికి గేమ్ చేంజర్కి డిసెంబర్ 20వ తారీఖున వస్తున్నట్టు ట్విట్టర్ స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. సో అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఇంతకాలానికి మాకు కావాల్సినటువంటి అప్డేట్ వచ్చింది అని చెప్పి ఆనందంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు, కియారా అద్వానీ ఈ చిత్రంలో రెండోసారి రామ్ చరణ్ పక్కన నటిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. విదే రామకి సంబంధించినటువంటి మూవీలో ఆమె తొలిసారిగా రామ్ చరణ్ పక్కన నటించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇది సినిమా కొంచెం అభిమానులకు మాత్రమే నచ్చడంతో ఎక్కువగా మార్కెట్ రాలేదు, కానీ యావరేజ్గానే ఉంది అని చాలామంది అంటూ, పాటలకు మాత్రం స్పెషల్ ఫ్యాన్ బేస్గా ఉంటుంది అని విదే రామని కేవలం అభిమానులు మాత్రమే చూశారు. అండ్ కామన్ ఆడియన్స్కి విదే రామ ఎక్కువగా నచ్చలేదు. కానీ సినిమాని మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యే చిత్రాన్ని కేవలం ఒక హిట్గానే మిగిల్చారు. ఒక జానర్ ఆడియన్స్కి మాత్రమే విదే రామ నచ్చడం జరిగింది. సో ఆ సందర్భంలో పాటలకి కానీ రామ్ చరణ్ పక్కన కియారా అద్వానీకి ఉన్న కెమిస్ట్రీకి మరి ఏం నచ్చిందో తెలియదు, కానీ అభిమానులైతే చాలా ఇష్టపడ్డారు. అంతేకాదు, ఆ కాంబినేషన్ని రిపీట్ చేయాలనే ఆలోచనతోనే కియారా అద్వానీని మళ్ళీ గేమ్ చేంజర్లో తీసుకున్నట్టు అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ కాంబినేషన్కి 100కి 100 మార్కులు పడడంతో అభిమానులు కూడా హిట్ కాంబినేషన్గానే అనుకుంటూ గేమ్ చేంజర్ కూడా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, అంజలి కూడా ఈ సినిమాకి సంబంధించి అయితే తండ్రి కొడుకులుగా 2 పాత్రలు చేస్తున్నటువంటి రామ్ చరణ్, అంజలి కూడా రామ్ చరణ్ పక్కన నటిస్తున్నట్టు తెలుస్తుంది. సో అంజలికి సంబంధించినటువంటి లుక్ కానీ, మరి తండ్రి కొడుకులకు సంబంధించినటువంటి లుక్స్ కానీ ఇంతవరకు గేమ్ చేంజర్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. సో అభిమానులు చాలా ఇష్టపడకుండానే ఈ విషయాలన్నింటినీ ఎందుకు ఇంత లేట్గా అవుతుంది, మరి గేమ్ చేంజర్ సంగతి ఏంటి అనే సందర్భాలలో మొన్న ఇటీవల జరిగినటువంటి భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం రామ్ చరణ్ పోర్షన్ పూర్తయిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి మొత్తం పోర్షన్ని కంప్లీట్ చేశాను నేను. సో అలాంటి సందర్భాలలో ఇప్పుడు రామ్ చరణ్ ఫ్రీగానే ఉన్నాడు అని శంకర్ చెప్పేసరికి 90% సినిమా పూర్తయిపోయింది అని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అండ్ ఇటీవల 2 రోజుల క్రితం డిసెంబర్ 20వ తారీఖు 2024 గాను ఈ చిత్రాన్ని రిలీజ్ డేట్గా ప్రకటించి అభిమానులకు ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చాడు శంకర్. మరి ఎప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో ఏదో ఒకటి సినిమాలకు సంబంధించినటువంటి టెక్నికల్ వాల్యూస్తో కూడా
చాలా గొప్పగా చూపించేటటువంటి శంకర్ మరి రెండు విభిన్నమైన పాత్రలలో రామ్ చరణ్ని ఎలా చూపించాడు అని అభిమానులు చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పాలి. అంతేకాదు 20వ తారీఖు డిసెంబర్లో మరి 4 భాషల్లో గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి సినిమా పూర్తిగా 4 భాషల్లో రాబోతోంది అని అభిమానులు ప్రస్తుతానికి పండగ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఎలాంటి గ్లిమ్ కానీ ఎలాంటి ఫస్ట్ లుక్ కానీ బయటకి రాకుండానే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా దాదాపు 200 కోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా జరిగినట్టు తెలుస్తుంది. అండ్ సినిమాకి సంబంధించినటువంటి బిజినెస్ కూడా 200 కోట్లకు పైగానే జరిగినట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు రామ్ చరణ్కు ఉన్నటువంటి ఓవర్సీస్ మార్కెట్ కూడా ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. మరి అన్ని రకాల లెక్కలను వేసుకుని తర్వాత డిసెంబర్ 20వ తారీఖు థియేటర్స్లోకి వచ్చిన తర్వాత మరి గేమ్ చేంజర్ ఎంత గొప్ప స్థాయికి అభిమానులను ఆకర్షిస్తుంది. మరి ఇంతకాలానికి రామ్ చరణ్ అభిమానులు ఆకలితో ఉన్నారు కాబట్టి ఒక మాస్ బిర్యానీని గేమ్ చేంజర్ ఇవ్వగలుగుతుందా? మరి శంకర్ చేసేటటువంటి ఈ 2 పాత్రల ప్రయోగం అభిమానులకు ఎలా నచ్చుతుంది అనేది కేవలం కొంతకాలం చూస్తే మనకు తెలుస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు డిసెంబర్ 20కి సంబంధించినటువంటి డేట్ కూడా డిక్లేర్ అయింది కాబట్టి అభిమానులు కూడా చాలా ఈగర్గా మరి తండ్రి కొడుకులుగా రామ్ చరణ్ ఎలా చేసి ఉంటాడు, మరి 2 విభిన్నకరమైన పాత్రలు ఏంటి అని డిస్కస్ చేసుకుంటున్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్.